బడ్జెట్‌లో ఏపీ రైల్వే ప్రాజెక్టులకు 9,417 కోట్లు. విశాఖ, తిరుపతి, నెల్లూరు, రాజమహేంద్రవరం స్టేషన్ల అభివృద్ధి, మౌలిక వసతులపై ప్రధాన దృష్టి. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడి. మరింత క్షీణించిన రూపాయి-డాలర్ విలువ. రూపాయి-డాలర్ విలువ 87.11. నాలుగేళ్లలో అమరావతి రైల్వే లైన్ 4 మార్గాల్లో కవచ్ ఏర్పాటు. సీఎం చంద్రబాబు చొరవతో పలు ప్రాజెక్టులు వేగంగా భూసేకరణ. దక్షిణ మధ్య రైల్వే జీ. అరుణ్ కుమార్ జైన్. ప్రపంచవ్యాప్తంగా 2022లో మొత్తం 1,99,76,499 మంది క్యాన్సర్ బారిన పడ్డారు. వారిలో 90,43,932 మంది మృతి చెందారు. ఈ ఏడాది కొత్తగా 2.13 కోట్ల మందిలో ఈ వ్యాధి తలెత్తవచ్చని, 2050 నాటికి ఆ సంఖ్య 3.52 కోట్లకు చేరుతుందని అంచనాలు ఉన్నాయి. 2022లో ప్రపంచంలో వివిధ ప్రాంతాల్లో క్యాన్సర్ కేసుల తీరు ఎలా ఉందంటే ఆసియాలో 49%, ఐరోపా 22%, ఉత్తర అమెరికా 13%, లాటిన్ అమెరికా కరేబియన్ 7.8%, ఆఫ్రికా 5.9%, ఓషియానియా 1.3%. టైబ్రేకర్లో గుగేష్పై గెలుపు. విజేత ప్రజ్ఞానంద. సత్యజ్యోతి సురభికి కాంస్యాలు. జాతీయ క్రీడలు. మెక్సికోపై టారిఫ్ 2 రోజులు నిలిపివేత. కెనడా, చైనాలపై దిగుమతి పన్నుల్లో మార్పు లేదు. తొలిసారిగా క్యాన్సర్ జన్యు అట్లాస్. 4 ఏళ్లు పరిశోధనలు చేసి రూపొందించిన ఐఐటీ మద్రాస్. అగ్రరాజ్యపు వాణిజ్య యుద్ధం. నేడు ప్రపంచ క్యాన్సర్ డే. అమెరికాలో 16.4% రొమ్ము క్యాన్సర్ కేసులు ఆల్కహాల్ వినియోగం వల్లే సంభవిస్తున్నాయి. ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ సంస్థ ఆల్కహాల్ను గ్రూప్ 1 కార్సినోజన్గా 1980లో వర్గీకరించింది. ఇది పొగాకు, రేడియేషన్, ఆస్బెస్టాస్ వంటి క్యాన్సర్ కల్పించే పదార్థాల్లో అత్యంత ప్రమాదకరమైన కేటగిరీ. ఇథనాల్ శరీరంలో ఇంకుపోవడం వల్ల జీవసంబంధమైన విధానాలే క్యాన్సర్కు కారణమవుతాయి. అందువల్ల ఆల్కహాల్ కరిగిన ఏ పానీయం, అది బీర్, వైన్ లేదా విస్కీ ఏదైనా ఆరోగ్యానికి హాని చేస్తుంది. చంద్రిక గ్రామీ. భారత సంతతికి చెందిన అమెరికన్ గాయని, వ్యాపారవేత్త చంద్రిక టాన్యన్ గ్రామీ అవార్డు గెలుచుకున్నారు. బెస్ట్ ఏ న్యూస్ కేటగిరీలో చంద్రిక రూపొందించిన ఆల్బమ్ 'త్రివేణి'తో ఆమెకి గుర్తింపు దక్కింది. లాస్ఏంజల్స్లోని కిప్రో.కామ్లో 6వ అతివరం గ్రామీ 67వ ఎడిషన్ ఉత్సవం జరిగింది. ఈ గుర్తింపుతో సంగీతం అంటే ప్రేమ అనే విషయం మరోసారి రుజువైంది. ఐసీసీ టీమ్ ఆఫ్ ద టోర్నీలో త్రిష. భారత్ నుంచి కమలిని, ఆయుషి, వైష్ణవ్లకు చోటు. ఛాంపియన్ ప్రజ్ఞానంద. టాటా స్టీల్ మాస్టర్స్ చెస్ టోర్నీ విజేత టైటిల్ సొంతం. టైబ్రేకర్లో ప్రపంచ ఛాంపియన్ జ్యోతిపై 2,000 విజయం. టూర్కి ఉంది ఓ ట్యాక్స్. అంతర్జాతీయ పర్యాటకుల నుంచి టూరిస్ట్ ట్యాక్స్ వసూలు చేస్తున్న పలు దేశాలు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొన్ని పర్యాటక పన్నులు. ఇటలీలోని వెనిస్ పర్యాటకుల తాకిడిని నియంత్రించడానికి డీ ట్రిప్పర్ ట్యాక్స్ అనే పేరుతో ఒక పర్యాటకుడి నుంచి రోజుకు €5 వసూలు చేస్తుంది. నెదర్లాండ్స్లో ఆమ్స్టర్డామ్లో పర్యాటకులు తమ హోటల్ బిల్లుపై 7% అదనంగా చెల్లించాల్సిందే. అంతేకాకుండా రాత్రి అక్కడే ఉంటే సిటీ ట్యాక్స్ కింద మరో €3 సమర్పించుకోవాల్సిందే. భారత్ పొరుగు దేశం భూటాన్ సైతం పర్యాటకుల నుంచి రోజువారీ రుసుమును వసూలు చేస్తుంది. వసతి, భోజనం, సాంస్కృతిక పర్యాటకులను కవర్ చేయడానికి రోజుకు $200 నుంచి $250 రోజువారీ సందర్శకుల రుసుము కింద తీసుకుంటుంది. ఓడ లేదా విమానం ద్వారా వెళ్లే అంతర్జాతీయ పర్యాటకుల నుంచి సయోనారా ట్యాక్స్ కింద జపాన్ $1,000 వసూలు చేస్తుంది. యూకేలో మాంచెస్టర్లోని హోటల్లో ఒక రాత్రి నివాసం ఉంటే ప్రతి పర్యాటకుడు £1 నైట్ ట్యాక్స్ కింద చెల్లించాల్సిందే. స్పెయిన్లోని బార్సిలోనాలో వసతి రకాన్ని, ప్రదేశాన్ని బట్టి ఒక్కో రాత్రికి €4 వరకు టూరిస్ట్ ట్యాక్స్ను చెల్లించాలి. గత ఏడాది అక్టోబర్ నుంచి న్యూజిలాండ్ టూరిస్ట్ ట్యాక్స్ను ఏకంగా 3 రెట్లు పెంచింది. అంతర్జాతీయ పర్యాటకులు ఆ దేశంలో అడుగుపెడితే $135 న్యూజిలాండ్ చెల్లించాల్సిందే. భారతీయ పర్యాటకులు అత్యధికంగా వెళ్లే దేశాల జాబితాలో ఉన్న మలేషియా, ఫ్రాన్స్, జర్మనీ, స్విట్జర్లాండ్, గ్రీస్, క్రొయేషియా, ఆస్ట్రియా, బెల్జియం, బల్గేరియా, చెక్ రిపబ్లిక్, పోర్చుగల్ తదితర దేశాలలో టూరిస్ట్ ట్యాక్స్లు అమల్లో ఉన్నాయి. గతేడాది యూకే ఎలక్ట్రానిక్ ట్రావెల్
ఆథరైజేషన్‌ను ప్రవేశపెట్టింది. అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, కొన్ని యూరోప్ దేశాల నుంచి వీరుకు ఎక్కువ రావాలనుకునే వారు ముందుగా ఈటీఏకి దరఖాస్తు చేసుకోవాలి. అలాగే నిర్దేశిత రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఈ విధానాన్ని ఈ ఏడాది ఏప్రిల్ నుంచి అన్ని దేశాలకు యూకే వర్తింపజేయనుంది. ఈ ఏడాది జనవరి 1 నుంచి రష్యా పర్యాటక పన్నును ప్రవేశపెట్టింది. ఈ ఏడాది మధ్య నుంచి థాయిలాండ్ పర్యాటక పన్నును విధించడానికి సిద్ధమవుతుంది. విమానం ద్వారా తమ దేశంలో ప్రవేశించే పర్యాటకులు $300 చెల్లించాల్సి ఉంటుంది. అదే భూ లేదా సముద్ర మార్గం ద్వారా థాయిలాండ్‌లోకి ప్రవేశిస్తే టూరిస్ట్ ట్యాక్స్ కొంత తక్కువ ఉంటుంది. మన దేశంలో ప్రముఖ వేసవి విడిది కేంద్రం కొడైకెనాల్‌లో ప్లాస్టిక్ బాటిళ్లను నియంత్రించడానికి పర్యాటకుల నుంచి $20 గ్రీన్ టాక్స్ వసూలు చేస్తుంది.